ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఉంది కొంచెం దూరం నడవాలంటే అమ్మో అది కానీ ఇట్లా ఆగిపోవడం ఏంటంటే 3 రోజుల దాకా రాకుండా అంటే సార్ ఇదేం సర్వీస్ సర్వీస్ అనేది చేసే పర్సన్ కూడా ఇది మాస్టర్ పీస్ అయింది అనుకోండి సార్, దాన్ని పర్ఫెక్ట్ గా తెలుసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని కరెక్ట్ చేసిస్తాడు. ఓకే అట్లా అందరూ దొరకరు కదా ఒకసారి. ఇప్పుడు మనం హెల్త్ చెకప్ పోయినప్పుడు మంచి డాక్టర్ దొరుకుతాడు, మామూలు డాక్టర్ దొరుకుతాడు. ఓకే ఇది కూడా అంతే. అంతేనా రైట్. సో ఇన్నోవేషన్ అనేది మీ ప్రయారిటీ అని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త రకం లిఫ్ట్లు, కొత్త కస్టమైజేషన్, ఇంకా ఇవి చాలా లిఫ్ట్లలో రకరకాలు వస్తున్నాయని చెప్తున్నారు కదా. మీ జెన్యూన్ లిఫ్ట్ నుంచి నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఏం రాబోతుంది లిఫ్ట్స్లలో? ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీ రీచ్ అయినాం సార్ మేము. ఓకే. కాకపోతే మా దగ్గర ఏంటంటే సార్, ఏది కొత్తగా వచ్చినా దాన్ని ఇమ్మీడియట్గా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం సార్. కొత్త దానికి ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంటాం. ఎవరైనా సార్ నేనే కాదు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్త దానికి అప్డేట్ కాకపోతే వాళ్ళు సక్సెస్ కాలేరు 100%. నా లిఫ్ట్ ఫీల్డ్ వదిలిపెట్టండి, ఇంకా ఏ ఫీల్డ్లో ఉంటాను. కొత్తగా మిషన్లు ఏమొచ్చినాయి, కొత్తగా సెన్సార్లు ఏమొచ్చినాయి, కొత్తగా మెషిన్స్ ఏమొచ్చినాయి, కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందని ఎవరైనా అప్డేట్ కావాలి సార్. ఇప్పుడు బెల్ట్ లిఫ్ట్స్ వచ్చినాయి సార్. మామూలుగా జనరల్ లిఫ్ట్స్కు రోప్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు హోమ్ లిఫ్ట్స్ కానీ పెద్ద పెద్ద కమర్షియల్ లిఫ్ట్స్ కూడా బెల్ట్ తోటి వచ్చినాయి, ఇంకా స్మూత్ ఉంటుంది. అంటే ఐరన్ కాకుండా బెల్టా? బెల్ట్ లాగానే ఉంటుంది. ఓకే. అది బాగుంటుంది, ఇంకా స్మూత్ ఉంది. నెక్స్ట్ అదే నడుస్తుంది సార్. రైట్. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా అంటే సరే చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం. ఈ మధ్య లిఫ్ట్లు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి కదా, ఏంటి ఇంత? అంటే బుర్జ్ ఖలీఫా అయితే 1 మినిట్లో ఎక్కేసాం. వెళ్తాయి సార్, ఎక్కడైనా వెళ్తాయి. ఎట్లా 1 మినిట్లో సార్? ఇప్పుడు ఇంతకుముందు గేర్ మోటార్లు ఉండేవి సార్. ఇందాక మీరు ఎంఆర్ఎల్ లిఫ్ట్లు అన్నారు కదా, ఎంఆర్ఎల్ లిఫ్ట్ అంటే గేర్లెస్ మోటార్ ఎక్కువగా వాడతాము. ఓకే. గేర్లెస్ లిఫ్ట్లో స్పీడ్ అనేది చాలా రకాలు ఉంటుంది. 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్, అట్లా అట్లా వెళ్తూ ఉంటుంది. హై స్పీడ్ ఉంటాయి అనమాట, అవి కంప్లీట్ హై స్పీడ్ ఉంటాయి అవి. అందువల్ల మీకు హై రైజ్ బిల్డింగ్ అన్ని గేర్లెస్ మోటార్లు వస్తాయి, ఎంఆర్ఎల్ వస్తాయి. మీరు అన్నారు కింద ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ అంటే. ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ అంటే అవే వాడతాం కమర్షియల్ బిల్డింగ్స్కి, హై రైజ్ బిల్డింగ్స్కి. రెగ్యులర్ మనం ఇంతకుముందు వాడేవి అంటే రూమ్ ఉండి అలాంటివి హై రైజ్ బిల్డింగ్ వాడరు. ఓకే. సరే, అయితే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు అదే నాకు భయం, లిఫ్ట్ ఇప్పుడు ఇంత పెద్ద బుర్జ్ ఖలీఫానే తీసుకుందాం, లేదంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది 40-50 అంతస్తులు. ఏ 30 అంతస్తులో లిఫ్ట్ చెడిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందా? లిఫ్ట్ చెడిపోవడం, ఈ ఎంఆర్ఐ లిఫ్ట్ కూడా చెడిపోయే అవకాశం ఉంటుందా సార్? చెడిపోయిన లిఫ్ట్ అనేది ఇప్పటిదాకా ఎవరు తయారు చేయలేదు. కాకపోతే మీరు 4 కోట్లు పెట్టి కారు కొన్నా కూడా టైర్ పంచర్ అయింది సార్. అది ఓకే, ఏదైనా సరే అట్లా కాదు సార్. 40 అంతస్తులు ఆగిపోతే నడుచుకుంటూ రావాలంటే కొంచెం కష్టం లేదు సార్, ఆప్షన్స్ ఉంటాయి సార్. అట్లా సడన్గా ఆగిపోయే పద్ధతి చాలా తక్కువ ఉంటుంది. ఇమ్మీడియట్గా దానికి ప్రాపర్ సర్వీస్ అక్కడనే ఉంటుంది. ఇమ్మీడియట్గా ఇంకో లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. ఇమ్మీడియట్గా కరెంటు పోయిన నెక్స్ట్ ఫ్లోర్లో ఆగిపోయే వ్యవస్థ ఉంటుంది. అంత కమర్షియల్ దాంట్లో ఎంత ప్రికాషన్ తీసుకుంటారు దానికే ఉంటాయి. అంటే పవర్ పోయినప్పుడు ఇది ఒక బాధ. కరెంటు పోగానే తక్కువ లిఫ్ట్లు మూసుకుపోతాయి, చాలా మంది ప్యానిక్ అయిపోతారు. లేడీస్ అయితే చాలా భయపడుతుంటారు. చాలా మంది భయపడతారు ఏం సార్? యాక్చువల్గా భయపడే అవసరం లేదు. ఓకే. అలా గాలి కూడా వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే మంచిగా. కొంతమంది భయపడతారు కదా, డోర్ క్లోజ్ ఉంది అది అని. యాక్చువల్గా అంత భయపడే పని ఉండదు. వాస్తవానికి కరెంటు పోతే నెక్స్ట్ లో ఆగిపోతాయి ఇప్పుడున్న టెక్నాలజీ. అయితే ఇంకో బాధ ఏంటంటే కొన్ని మధ్యలో ఆగిపోతాయి. అట్లా ఎందుకు ఆగిపోతాయి లిఫ్ట్లు? చాలా సార్లు ఏంటంటే ఒకరి మీద ఒకరు ఎక్కి ఇట్లా ఆ సందులోంచి మళ్ళా ఫ్లోర్లోకి రావాల్సి చాలా ఇబ్బందులు. ఇలా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏఆర్డి అని ఉంటుంది, ఆటో రెస్క్యూ డివైస్. కరెంటు పోయినప్పుడు నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి తీసుకుపోయే కాంపోనెంట్ అనమాట. అది లేకపోతే అట్లా ఆగిపోతుంది. అది ఒకటి. లేకపోతే ఓవర్లోడ్ అయ్యారు అనుకోండి సార్, కొంచెం స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది. ఓవర్లోడ్ సెన్సార్ ఉంటేనే వెంటనే ఇండికేషన్ చేస్తుంది. అప్పుడు 1-2 దిగిపోతారు. తెలియక ఏం చేస్తారు, ఎక్కిరు అనుకోండి, కొంచెం లిఫ్ట్ మూవ్ అయినట్టు అయ్యి వెంటనే ఆగిపోతుంది. అలాంటి టైంలో ఇబ్బంది అవుతుంది. సో మధ్యలో ఆగిపోవడం అనేది ఆ సెన్సార్ లేకపోవడం, ఏఆర్డి అంటాం, ఆటో రెస్క్యూ డివైస్. అది ఉంటే నియరెస్ట్ ఫ్లోర్లో ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిపోతుంది. లిఫ్ట్ డోర్కి సంబంధించి కూడా రకరకాలు ఉంటాయి కదా సార్? అవును సార్. ఇట్లా లాగేది ఉంటుంది, ఆటోమేటిక్ ఓపెన్ అయ్యి ఉంటుంది, రకరకాలు ఉంటాయి కదా. సో ఒక్కొక్క బిల్డింగ్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తారా ఏ డోర్ అయితే కరెక్ట్ అనేది వాళ్ళు అడుగుతారా? ఫస్ట్ వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి సార్. తర్వాత మేము ఎంటర్ అయిన తర్వాత ఆలోచనలు కొన్ని మారుతాయి, కొన్ని అయ్యే కరెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ చిన్నగా ఉంటుంది సార్. కస్టమర్కి నాకు ఆటోమేటిక్ డోర్ కావాలి, లగ్జరీ డోర్ కావాలంటే రాదు అందరూ.
కాకపోతే దానికి సూటబుల్గా సార్ గ్రిల్ గేట్ పెట్టుకోవడం మీకు ఇబ్బంది అయితే ఇట్లాంటిది గ్లాస్ డోర్ పెట్టుకోండి సార్, మాన్యువల్ ఓపెన్ చేసేది మనం గైడ్ చేస్తాం. ఇక్కడ ఏది పెట్టినా కూడా మెషిన్ అదే ఉంటుంది, కంట్రోల్ ప్యానల్ అదే ఉంటుంది, డోర్లే మారుతాయి, ఓహో బాక్స్ అదే ఉంటుంది కదా సార్. అట్లా కాకపోతే బడ్జెట్ పరంగా మాత్రం చాలా వేరియేషన్ వస్తుంది సార్. గ్రిల్ గేట్కి, ఆటోమేటిక్ గ్లాస్ డోర్కి బడ్జెట్ల ప్రకారం మారుతాయి. ఫస్ట్ మనం ఒకసారి సైట్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, మనం పోయిన తర్వాత మార్చాల్సి. ఒకవేళ దాంట్లో ఫిట్ కాదనుకోండి ఆటోమేటిక్ డోరు, లిఫ్ట్ అయితే ఎలాగైనా ఫిట్ చేస్తాం, అది కస్టమైజ్ డిజైన్ చేస్తాం, అట్లా ఉంటుంది ఆప్షన్స్. రైట్. మీరు ఇప్పుడు దాదాపు మీ జెన్యూన్ లిఫ్ట్స్ నుంచి దాదాపు 1000 పైగా ఇన్స్టాల్ చేశారు కదా లిఫ్ట్స్. అవును సార్. అతి కష్టమైన ఇన్స్టాలేషన్ ఏదని చెప్తారు మీ కెరియర్లో, మీ సర్వీస్లో? 2 ఉన్నాయి సార్. ఒకటి గోవాలో ఒకటి సల్గావ్కర్ అండ్ కంపెనీ అని ఒక లిఫ్ట్ ఉండే, గోవాలో షిప్లో చేసినాము. 2 నోవోటెల్లో లిఫ్ట్. నోవోటెల్లో ఏంటంటే సార్ లిఫ్ట్ అది 2nd ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఈ ఎంఆర్ఎల్ లిఫ్ట్లు అంత అవగాహన నాకు కూడా లేదు. 2009-10లో ఆ టైంలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే 2nd ఫ్లోర్ నుంచి లిఫ్ట్ అంటే అప్పుడు పిట్ లేదు, అక్కడ గుంట తీయలేం, కింద ఫ్లోర్ ఉంటుంది కదా. అక్కడ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఇంకో కండిషన్ ఏం పెట్టారంటే పర్ స్క్వేర్ మీటర్కి 500 kgs లోడ్ తీసుకోవాలి, ఈ లేదంటే లిఫ్ట్ కింద పడిపోతుంది కింద ఫ్లోర్కి అన్నారు. మరి లిఫ్ట్ ఎట్లా చేస్తామన్నారు సార్. మొత్తం చెక్ చేసిన, అసలు లిఫ్ట్ మీద లోడ్, ఫ్లోర్ మీద లోడ్ పడకుండా చేస్తామని చెప్పిన. ఒక్కటిసారి షాక్ అయ్యారు సార్. ఎలా అన్నారు సార్, అక్కడ ఒక కాలం ఉంది, అక్కడ ఒక కాలం ఉంది కదా, భీములు ఉంటాయి కదా, భీమ్ అడ్డంగా ఉండేటి, అక్కడికి ఇక్కడికి ఛానల్ వేసి ఆ భీమ్ మీద లోడ్ వచ్చేటట్టు చేస్తారు సార్, మీ స్లాబ్ మీద లోడ్ రాదని చెప్పేసిన. డీల్ డన్ అయిపోయింది, ఓకే అయిపోయింది. గోవాలో ఎట్లా చేశారు? గోవాలో ఎట్లా అంటే సార్ అది ఒక ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల కింద అప్పట్లో హైడ్రాలిక్ లిఫ్ట్ టెక్నాలజీ ఉండేది. ఆ టెక్నాలజీతో పాత లిఫ్ట్ అనమాట అది. ఆ టెక్నాలజీ తోటి వాళ్ళు లిఫ్ట్ పెట్టి ఉన్నారు. మేమేం చేసామంటే ఖచ్చితంగా ఈ లిఫ్ట్ పనిచేయదండి, వాళ్ళు మాడిఫై చేయమన్నారు. అప్పట్లో ఇప్పుడు బ్లెయిన్ హైడ్రాలిక్స్ అంటే ఫేమస్ సార్, అది వరల్డ్ వైడ్గా జర్మనీ తయారవుతుంది. అప్పట్లో ఈ టెక్నాలజీ లేదండి, ఇది మేము మాడిఫై చేయము, నేను కాదు ఎవరు చేయలేరని చెప్పేసిన. వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ నాకే కాల్ వచ్చింది, ఒకసారి రండి అని. నేను చెప్పిన ఆల్ ఓవర్ ఇండియా కొటేషన్ తీసుకున్నారు. నాట్ ఓన్లీ ఇది వాళ్ళు, నేను గోవాలో చేసినంటే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కొటేషన్ తీసుకున్నారు. 100%. ఒక పర్సన్ క్యాచ్ చేసిండు, ఈయన చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి. నేను ఎవరు చేయలేరు సార్ ఇదని చెప్పి వచ్చిన. నేను పోయిన బ్లెయిన్ హైడ్రాలిక్స్ చేసి హైడ్రాలిక్ లిఫ్ట్ దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇచ్చేసి సక్సెస్. సూపర్ అన్న. ఇప్పుడు రైట్, ఇప్పుడు మార్కెట్లో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, మల్టీ నేషనల్ కంపెనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కాదని నా కస్టమర్ లేదంటే నేను జెన్యూన్ లిఫ్ట్స్ని ఎందుకు ఎంచుకోవాలో ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి సార్. క్వాలిటీ అండ్ స్టాండర్డు, నాకు పాతగా మేము చేసిన రిఫరెన్స్లు, ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్టులు, దానికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది కదా సార్. అవును. ఇంకోటి మేము బ్రాండెడ్కు అతీతంగా అనేది ఏం లేకుండా సేమ్ టు సేమ్ చేసిస్తాము. ఇప్పటిదాకా నాకు నేను చేయలేనంటూ లిఫ్ట్ అంటూ ఏం లేదు. ది బెస్ట్ లిఫ్ట్లు చేసిన నేను. కస్టమైజ్ లిఫ్ట్లలో ఎక్స్పర్ట్. బ్రాండెడ్ లిఫ్ట్, బ్రాండెడ్ మెటీరియల్ వాడి బ్రాండెడ్ అవుట్పుట్టే తీసుకొస్తాం సార్ మేము. అంతకంటే రీజన్ ఏం లేదు. క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాగరాజు గౌడ్ని నమ్మి రావాలి అంతే. నమ్మకమే నన్ను నిలబెట్టింది సార్ ఇప్పటిదాకా. అది నాకు అర్థమైంది. ఏదో నేను బతకలేక హైదరాబాద్కి వచ్చిన, ఇప్పుడు నడుస్తుంది మంచిగా దేవుని దయ వల్ల. సో అంటే జెన్యూన్ పెద్ద లిఫ్ట్స్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఎలా ఉంటారో ఎవరు ఉంటారో మనకు తెలియదు. అవును సార్. కానీ ఇక్కడ నాగరాజ్ గౌడ్ అయితే ఉంటాడు. నేను డైరెక్ట్ ఉంటాను సార్, 1-to-1. ఎస్, 1-to-1. ఆయన అడగొచ్చు, ఆయన నిలదీయొచ్చు, క్వాలిటీ ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. ఇక ఆయన ట్రాక్ రికార్డే మాట్లాడుతుంది కాబట్టి నిశ్చింతగా, నమ్మకంగా, ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా సార్. సూపర్. సో మరి మీరు పెట్టే లిఫ్ట్ 100కు 100% నమ్మకమైంది, సురక్షితమైంది అని మీరు ఎట్లా, నాకు సేఫ్టీ ఎట్లా ఇస్తారు, నాకు ఆ నమ్మకం ఎట్లా ఇస్తారు సార్? చెప్పడం ఎవరైనా చెప్తారు సార్. అవును, అది పెద్ద విషయంగా. అవును, ఎవరైనా చెప్తారు. దీంట్లో సేఫ్టీ అనేది లిఫ్ట్లలో ఎలక్ట్రికల్గా, మెకానికల్గా ఉంటుంది సార్. ఓకే. ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీ, మెకానికల్ సేఫ్టీ ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతాం సార్. ఇప్పుడు ఓవర్ స్పీడ్గా ఉంటుంది సార్, అది లిఫ్ట్ తెగిపోతుంది అన్నారు మీరు ఇందాక. తెగిపోదు, కానీ దానికి ఏదైతే సెన్సార్లు ఫెయిల్ అయ్యి స్పీడ్ పోతుందో ఇమీడియట్గా బ్లాక్ చేసేస్తారు.